చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి ముందు కొనసాగింపు పడదామండి. వాక్యం సహాయార్థం మనం ప్రార్థనలో ముందు కొనసాగింపబడదాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనములు, స్తుతులు. ఈ ఉదయకాల సమయం ఈ విధంగా సంఘముతో కూడుకొని మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీరు మా జీవితం ఇచ్చే అనుగ్రహమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు మీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా మీ కృప, మీ జ్ఞానము, మీ ఆలోచన, మా పట్ల మీకు కలిగిన ఉద్దేశాలు, మాకు కావలసిన జీవాహారము మీ వాక్య లేఖనాల్లో నుంచి నేరుగా, స్ఫూర్తిగా, స్పష్టముగా ప్రభువా మీరు మాకు అందించమని కోరుకుంటూ ఉన్నతమైన దేవుని యొక్క పరిశుద్ధమైన ఘననామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. నాతో పాటు బైబిల్స్ ఉన్నవారిని ప్రేమతో బైబిల్స్ తెరవలసిందిగా కోరుచూ ఉన్నాము. మనకు కలిగిన దేవుని యొక్క ఆయన చేయుచూ ఉండిన పనులను నేను మీకు ఒకసారి గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిత్యము మనం ప్రార్థనలో నిత్యము ఆయన దగ్గర నుంచి సహాయత కోరుకుంటూ ఉంటాము. ఆయన దగ్గర నుంచి మేలులు కోరుకుంటూ ఉంటాము. ఆ దేవుని దగ్గర నుంచి మనం ఉపకారములు ఎంతో ఆశిస్తూ ఉంటాం మన జీవితములో. మన ప్రభువు మనం ఆరాధిస్తూ ఉండిన దేవుడు ఆయన మన జీవితములో కొన్ని చేశాను అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడండి. భక్తులతో, అపోస్తులతో, శిష్యులతో కూడా ఆయన మాట్లాడుతూ నేను మీ నిమిత్తము ఈ పని చేశాను, మీ కొరకు నేను ఇది చేశాను అని ఆయన చాలా సార్లు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో వారితో పంచుకోవటాన్ని మనం చూస్తాము. అదే ప్రకారముగా భక్తులు ప్రభువుని గురించి రాయొచ్చు సువార్తల్లో, అనేకమైన పత్రికల్లో కూడా మన ప్రభువు మనకు ఇది చేశాడు, మన సంఘానికి ఇది, మన కుటుంబానికి ఇది చేశాడు, మానవాళి యొక్క జీవితానికి కొన్ని పనులు ఆయన చేసి ఉన్నాడు. అందును బట్టి మనము ఆయన వారముగా, గణపరిచే వారముగా ఉండాలి అన్న అంశమును కూడా అనేకమైన భక్తులు వారి యొక్క రచనల్లో తెలియపరుస్తూ ఉన్నారు. నాకు కలిగిన కొద్దిపాటి ఒక పావు గంట 20 నిమిషాల సమయం అందు మరి ముఖ్యంగా మన జీవితంలో దేవుడు చేసినది ఏమిటి అన్న అంశం మీద ఒక 4-5 వచనాలను మాత్రం నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినాన ప్రతిరోజు ఎందుకు ప్రభువును ఆరాధించాలి, ఎందుకని ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎందుకు మనం గణపరచాలి, ఎందుకు ఆయన స్తుతించాలి అన్న ప్రశ్న మనకు వచ్చిన సమయమున మొట్టమొదటిగా ఆయన మనకు ఏమి చేశాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మన పట్ల ఎవరన్నా కృతజ్ఞతా భావంతో ఉన్నారు అంటే, మనం ఏదైనా వారికి మేలు చేస్తే, వారు చేయలేని సహాయము వారికి చేసినట్లయితే, ఎవరి దగ్గర నుంచి పొందుకోకుండా ఒప్పారో వారు మన దగ్గర నుంచే పొందుకున్నట్లయితే, వారు మన పట్ల కొంత కృతజ్ఞతా భావంతో ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన గణపరచాలంటే ఆయన చేసినవి మనం స్మరించుకుంటూ ఉండాలి. అనేక సార్లు దేవుడు ఇచ్చినవి, దేవుడు చేసినవి మర్చిపోయే వారిగా ఉంటాము. పొందుకోగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మళ్ళా దాన్ని విడిచిపెట్టే అంశమును, ఆ పరిస్థితిని, ఆ వస్తువును బట్టి కూడా మనం మర్చిపోయేవారుగా, దేవుని స్తుతించడాన్ని, గణపరిచే విధానంలో మర్చిపోయేవారుగా ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ భౌతికం కన్నా ఆత్మీయంగా నీకు ఎన్నో మేలు చేసిన ఉపకారాలు చేశాను, దాన్ని బట్టి నీవు జీవితాంతం ప్రభువుని మర్చిపోయేవారుగా ఉండకూడదు అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. భౌతికమైన వాటి కొరకు ఆశపడి మనం పొందుకుంటాము, కానీ దేవుడు వాటికన్నా ఆత్మీయమైన విషయాల పట్ల దేవుడు చాలా ప్రాముఖ్యమైన శ్రద్ధ వహిస్తున్నట్లు పౌలు రాసిన పత్రికలు చదివితే మనకు అర్థమవుతూ ఉంటది. కనుక నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథములు తెరవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దామండి. 10వ వచనం మనం చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నది. 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని మరి ఎవరికి తెలియవు. 10వ వచనం 11వ వచనం మనం ఆలోచించినట్లయితే దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు ప్రత్యక్షపరచను, దేవుడు బయలుపరచను, దేవుని మనస్సు ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు, దేవుని మనస్సు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అనగా ఆయన హృదయాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఆయన ఆలోచనలను,
ఆయన కలిగిన ఆశలను ఆ దేవుడు మనతో పంచుకునే దేవుడు మనకున్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశలు, ఆయన కోరికలు వేరుగా లేవు. కానీ ఆయనకు కలిగిన ఆలోచన, ఆయనకు కలిగిన ఆశ, ఆయనకు కలిగిన ఒక గొప్ప జీవితం గురించి, భవిష్యత్తు గురించిన ఒక జ్ఞానమును దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఇస్తూ ఉన్నాడు. మనకి ఇచ్చి ఉన్నాడు, సంఘానికి ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఆయన మన పట్ల ఉద్దేశించినవి, మన కుటుంబం పట్ల ఉద్దేశించినవి, మన భవిష్యత్తు గురించి ఉద్దేశించినవి, క్రైస్తవుని యొక్క జీవితం పట్ల ఆయన కలిగిన ప్రణాళికను ఆయన పరిశుద్ధ లేఖనాల్లో అనేక సార్లు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఎలాగూ మనకు ఆయన మనసు తెలుస్తుంది, ఆయన మన పట్ల ఉద్దేశించినవి మనము ఏ విధంగా కనుక్కోగలము, మన గురించి ఆయన కలిగిన ఆలోచన మనకు ఎలాగూ తెలుస్తుంది ఆలోచిస్తే 10వ వచనంలో దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ మన అంతరంగంలో నిలిచి ఉన్నది. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు మనల్ని నిల్చోటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినం, ఈ క్షణము మనతో ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు మనతో నిత్యము జీవించటానికి, మనతో నిత్యము సహవాసంలో ఉండటానికి, మనతో నిత్యము ఆయన సాంగత్యము చేయటానికి, నిత్యము మనతో పాటు ప్రయాణం, యాత్ర కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడు మనకు జరిగే కొన్ని మేలులను ప్రభు గుర్తు చేయొచ్చు ఉన్నాడండి. ఆయన ఆత్మ మనలో ఉన్నట్లయితే, ఆయన ఆత్మ సహాయత నిత్యము మనలో ఉన్నట్లయితే, ఆయన ఏమంటూ ఉన్నాడు అనక, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఉద్దేశించినవి ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని సంగతులు మనకు బయలుపరచబడవు. చాలా క్లియర్ గా ఉన్నది కదా. ఈ దినమున ఈ విధంగా మనం అందరం గూగుల్ మీట్లు ఎందుకని కూడుకుంటున్నాము అంటే, అదేదో మన జ్ఞానము, మన శక్తి కాదు, మనకు కలిగిన భక్తి విశ్వాసం అని కాదు, కానీ ఇదంతయు దేవుడిచ్చుచూ ఉండిన ఆత్మ నడిపింపు అని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఆయనతో సహవాసంలో ఉండాలి, ఆయనతో సాంగత్యం చేయాలి, ఆయనతో సంభాషించాలి, ప్రభుతో మాట్లాడాలి, సమయం గడపాలి, ప్రార్థించాలి అన్నది అది నీ బట్టి, నా బట్టి, ఏదో జ్ఞానం బట్టి కాదు, కానీ దేవుడిచ్చుచూ ఉండిన ఆత్మ సహాయత అని మనము మర్చిపోకూడదు. ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మ సహాయత, ఆత్మ నడిపింపు ఇస్తూ ఉండిన వాడు. మరి కొంతమంది నమ్ముతారు, విశ్వసిస్తారు, ఆ మాటను అంగీకరిస్తారు. మరి కొంతమంది చాలా లైట్ గా తీసుకొని త్రోసివేసేవారు, తృణీకరించేవారు కూడా మన సమాజంలోనే, మన ఇంటిలోనే, మన మందిరంలోనే అనేక మందిని చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ఉండిన నడిపింపును, ప్రోత్సాహాన్ని, ఆయన ఇస్తూ ఉండిన పురుగొల్పును మనము దేవుని యొక్క నామం మీద విశ్వాసం ఉంచి మనం అంగీకరించినట్లయితే ఆయన కొన్ని బయలుపరుస్తాను అని మాటిస్తూ ఉన్నాడండి. ఇది ఆయన మనస్సు, ఆయన తలంపు తెలుసుకునుట ఇహలోకమైన భౌతికమైన ప్రయత్నాల ద్వారా కానే కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనకు దేవుని యొక్క మనస్సు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మాత్రమే దేవుని యొక్క మనస్సు మనకు తెలియడానికి అవకాశం ఉంటది. ఆయన పరిశోధించుతూ ఉన్నాడు. ఆత్మ వలన బయలుపరచుతూ ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా, ఏంటంట, మన జీవితం గురించినే కాదు, దేవుడి యొక్క ఆత్మ అని తెలియపరిచేది. మన భవిష్యత్తు గురించినే కాదు, మన కుటుంబ సభ్యుల యొక్క అవసరతలు, అక్కరలను బట్టి ఆయన మనకు ఏమి ఇవ్వాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. అది మాత్రం దేవుని యొక్క మర్మాలు అన్నది మనం చూస్తున్నాం ఈ వచనంలో. ఆయన మనస్సు, ఆయన మర్మము, ఆయన సర్వాంతర్యమైన దేవుడండి. ఆయన సర్వం ఎరిగిన దేవుడండి. ఆయన శక్తి కలిగిన దేవుడండి. ఆయన బలమైన దేవుడండి. ఆయన జ్ఞానము అపరిమితము, ఆయన ఆలోచన జ్ఞానము, ఆయన శక్తి వర్ణించడం లేనిది. అటువంటి అద్భుతమైన జ్ఞానము కలిగిన దేవుడు ఈ దినమున ఆయన మనస్సు, ఆయనకు ఉండిన, ఆయనలో ఉండిన మర్మములను కూడా ఒక విశ్వాసికి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంత శక్తి ఆయన బలశౌర్యము. ఆయన ఎదుట కోట్లాది దేవదూతలు,
24 పెద్దలు. ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. మహిమా సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. వెలుగులో ఉన్నాడు, ప్రకాశమానమైన మహిమలో ఆయన ఆశీనుడై ఉండి నిత్యము స్తుతుల ద్వారా, ఘనత ద్వారా ఆయన నిలిచి ఉండిన పరిశుద్ధమైన స్థలములో ఉండిన దేవుడు ఆయన మర్మములను మనకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిగా దేవుడు మనకు ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రత్యక్షను చూసే ఆత్మీయమైన కనుదృష్టి మనకు ఉండాలి. భౌతికమైనదైతే కాదు, ఆత్మీయమైన కనుదృష్టి మనకు ఉండాలి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే. ఏ ఆత్మ కంటండి? మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగునే దేవుని సంగతులు దేవుని ఆత్మకే. లోకపరంగా అయితే మనుషాత్మకైతే మనకు తెలుస్తాయి. బయట ఏం జరుగుతున్నవి, ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరి సలహాలు అడగాలి అవన్నీ. కానీ ఆత్మీయమైన విషయాల పట్ల ఎవరిని అడుగుతాము? ఆత్మీయమైన విషయాల పట్ల ఆత్మదేవుణ్ణి అడగాలి, పరిశుద్ధ ఆత్మదేవుణ్ణే మనం అడగాలి. ఇదే అది చూస్తూ ఉన్నాం కదా. దేవుని వల్ల మనకు దయచేయబడినని తెలియటకై మన లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనుష్యాత్మ, లౌకికాత్మ, దేవుని ఆత్మ, 3 చూస్తూ ఉన్నాము. దేవుని మనసు మనకు తెలియాలి అంటే మనుష్యాత్మకు తెలియదు, గోచరపడదు. లౌకిక ఆత్మకు తెలియదు, గోచరపడదు. ఎవరికి తెలుస్తుంది? దేవుని యొక్క ఆత్మకే తెలుస్తుంది. మన గురించి, ప్రభు యొక్క సిద్ధపాటుల గురించి, ప్రభు యొక్క మన పట్ల కలిగిన నిర్ణయాలను గురించి, దేవుడు తలపెట్టే వాటిని గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి ఈ ఆశ ఉంటది మనకు. కానీ ఎలా పొందుకోగలమయ్యా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే, వాక్య ధ్యానం ద్వారా మాత్రమే. మొట్టమొదటిది ఈ దినాన మనము ప్రభువుని ఎందుకు స్తుతించాలి? ఉదయకాలాన్ని ఎందుకు గణపరచాలి? ఆ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మొట్టమొదటిగా నా దేవుడు ఆయన మనస్సును మనకు తెలియపరచడానికి ఉన్నాడు. అందుకే ప్రభుని ఆరాధించాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్లానింగ్, ఆయన ప్రణాళిక, ఆయన దారి వేరు కాదు. వచ్చిన దేవుడు అండి. ఈ లోకంలో మనం మన ఇష్టానుసారంగా ఉండే సమయమున ఆయన తన సింహాసనం విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, ఘనతను విడిచిపెట్టాడు. అన్నిటిని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టి లోకంలోనికి ప్రభు రిక్తునిగా, దీనునిగా, దాసునిగా మారొచ్చాడు. మన దగ్గరకు వచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన మనసు మాత్రమే కాదు, ఆయన శరీరధారి మన దగ్గరకు వచ్చాడు. మొట్టమొదటిగా ప్రభువుని ఎందుకు ప్రార్థించాలి, స్తుతించాలి అంటే దేవుడు తను మనకు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు మనకున్నాడు. ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. ఎలాగో ఆయన ప్రత్యక్షత మనం పొందుకుంటాము అంటే ఒకే ఒక మార్గము, మనుష్యాత్మ వద్దు, లౌకిక ఆత్మ ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఆయన మనసు మనకు అర్థం అవటానికి అవకాశం ఉంది. రెండవది చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దామండి. 27వ వచనం మనం చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవది మనకు మీకు అర్థమయ్యే ఉంటది కదా. రెండవది 27వ వచనం, 28, 29 కల్పన వచ్చినా నేను చూస్తూ ఉన్నానండి. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచునట్లు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచునట్లు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు.
రెండవది ఏం చూస్తూ ఉన్నామండి? దేవుని యొక్క ఎన్నిక. దేవుడు మనలో మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. రెండవది ఏంటంట? ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడంట. ఎన్నిక లేని వారు ఉన్నారా? అనేక మంది ఉన్నారు లోకంలో. అనేక మంది ఉన్నారు. నిన్ను ఎన్నుకోవటానికి ఏమన్నా గొప్పతనం ఉందా మనలో? లేదండి. జ్ఞానవంతులమా? శక్తివంతులమా? బలవంతులమా? అధికారులమా? ఆత్మీయ నీతివంతులమా? పరిశుద్ధులమా? కాదు గదా! ఈ వచనం నుంచి మనం ఆలోచించినట్లయితే ప్రభు యొక్క ఎన్నికను బట్టి మనం దేవుణ్ణి ఉదయకాల సమయమున స్తుతించేవారిగా ఉండాలి. ఆయన యొక్క ప్రత్యక్షత. ప్రభువా నీ ప్రత్యక్షతలోనికి నన్ను నడిపించావు. నీ గురించి తెలుసుకోగలిగినట్లుగా నీవు నాకు ఆత్మీయమైన జ్ఞానం ఇచ్చావు. ఆత్మ సంబంధమైన మర్మములను తెలుసుకునే అంత సహాయత నాకు ఇస్తున్నావు. శరీరాత్మ కాదు, లౌకిక ఆత్మ కాదు, దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నాం. రెండవదిగా మనం ఈ స్థితిలో ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడండి. ఆయన ఎన్నికలో మనం ఆలోచించినట్లయితే ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు అన్నది ప్రశ్న. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, మంచిది. అయితే ఏ స్థితిలో ఉండిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు అని పౌలు తెలియపరుస్తున్నాడు కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ. అనేకమైన గలిబిలతో ఉండిన ఈ కొరింథీ సంఘం గురించి ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క ఎన్నిక గురించి ఆయన వారికి గుర్తు చేయొచ్చు. 27వ వచనంలో ఒక నలుగురిని ఎన్నుకుంటున్నానంట, 5గురిని చూపిస్తూ ఉన్నాడండి. ఎవరంట? 27 నుంచి 28 వరకు. వెర్రివారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. నలుగురినండి. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు అన్నది ప్రశ్న. ఈ దినాన మనకు ఈ ఎన్నిక అన్నది ఏమాత్రం యోగ్యత లేనిది. మన అర్హులము కాదు, యోగ్యులము కాదు. ఆయనను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరినంటే ఎన్నుకున్నది? ఏ స్థితిలో ఉండగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు? వేరువారిని, బలహీనులము, నీచులము, తృణీకరింపబడిన వారము. వెర్రివారిని ఎవరిని అంటామండి? మనసు సరిగ్గా లేని వారిని, ఆలోచన బ్రెయిన్ సరిగా పనిచేయని వారిని. ఆ స్థితిలో ఉన్నామంట మనం. దేని గురించి? దేవుడి యొక్క ఆత్మీయమైన జ్ఞానమును గురించి వెరితనంతో ఉన్నామంట. దూరమై ఉన్న స్థితి. మన సొంత జ్ఞానం అనుసరిస్తూ నడిచే స్థితిలో నుండి దేవుడు మనల్ని ఈ దినాన ఆయన యొక్క జ్ఞానము తెలుసుకొని ఆయన యొక్క మర్మాలు తెలుసుకునే అంత స్థితిలోని మనల్ని నిలబెట్టాడు. వెరివాడికి ఏమన్నా అర్థమైద్దా? పిచ్చివాడికి ఏమన్నా అర్థమైద్దా? నువ్వెంత జ్ఞానం చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా వాడి బ్రెయిన్ సహకరించదు అర్థం చేసుకోవటానికి, దాన్ని అవగాహనలోనికి తీసుకురావటానికి. కానీ దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడండి మాట, పత్రిక రాస్తున్నాడు కొరింథీకి. అయ్యా మన స్థితి వెర్రితనంతో ఉందయ్యా. దేవుని తెలుసుకోక మునుపు, దేవుని ఎరకక మునుపు, ఆయన రక్తం చేత శుద్ధీకరింపబడక మునుపు మన స్థితి, మన ఆత్మీయమైన జీవితం ఏంటయ్యా అంటే వెర్రితనంతో ఉంది. రెండవది, బలహీనమైన స్థితిలో ఉన్నాము. దేవుడు ఉన్నాడని జ్ఞానం ఉంది, ఆయన పట్ల గొప్ప ఆలోచన ఉంది, కానీ ఆయన చేరుకోలేని స్థితి. ఎందుకని? ఆత్మీయంగా చచ్చిన స్థితి కదా. బలహీనంతో ఉన్నాము, అపవిత్రతతో ఉన్నాము, ఆటంకాలతో ఉన్నాము, అవరోధాలతో ఉన్నాము. దేవుని చేరుకునే ఆశ తపన ఉంది, కానీ ఆయన చేరుకునే అంత శక్తి బలము మానవుని ఆత్మకు శరీరానికి లేని స్థితి. బలహీనులైన స్థితిలో నుండి దేవుడి దినాన మనలను బలవంతులుగా చేశాడండి. ఆయన తెలుసుకున్నటను బట్టియే కదా ఈ దినాన, ఆయన ఎన్నుకున్నటను బట్టియే కదా ఈ దినాన. ఆయన బలహీనమైన స్థితి మంది ఆత్మీయంగా బలపరిచాడు. ఇక్కడైతే బలహీనం అంటున్నాడు, ఇంకొక పత్రికలు ఏమంటాడు? చచ్చిన స్థితి అన్నాడు. చచ్చిన స్థితి అంటే ఎటువంటి జీవం లేని స్థితి, ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి అసలు ఊపిరి లేదు, ప్రాణం లేదు, జీవం లేదు ఆత్మకు. ఆ స్థితిలో ఉన్నామంట. రోత కొడుతున్న స్థితి అన్నాడు, కంపు కొడుతున్న స్థితి అన్నాడు.
వెర్రివాని వలె మన ఆత్మ, మన జ్ఞానం ఉన్నది. చచ్చిన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉండిన వారిని, మూడవది ఏంటంట, అసహ్యించుకునే స్థితి అంటండి. నీచులు అంటున్నాడు. నీచులు. అవునా? స్వభావం అటువంటిదా? అదే మరి. నీచమైన స్వభావం. అనగా లోకపరంగా ఉండిన స్నేహాల్లోనే, సహవాసాల్లోనే నీచులు అనేసి మనం గమ్మున ఎవరిని అనం కదా. కానీ మన స్థితి అది అంటదంట. దేవునికి దూరం అయిపోయి, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు అక్కడ. నాలుగోది తృణీకరింపబడిన వారు. మనము తృణీకరింపబడిన వారు అండి. కానీ మానవుడికి దేవుడు ఎంతగా చేశాడంటే, మానవుడి చేతులు ఆయన తృణీకరింపబడ్డాడు. మానవుడు కలిగిన జ్ఞానం వెరితనంతో కూడుకున్న జ్ఞానం ఎటువంటిది? ఎందుకన్నారు? ఊరికే అన్నారా? లేదు కదా. ఏమంటున్నాడు? దేవుణ్ణి దేవుణ్ణి తృణీకరించాం. దేవుణ్ణి తృణీకరించాం. వెరివారు, బలహీనులు, నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, త్రోసివేయబడిన వారు. ఆ స్థితిలోంచి దేవుడు ఎన్నుకున్నాడంట. ఇది నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఎలాగూ అనగా ఆయన పరలోక పిలుపుతో ఎన్నుకున్నాడండి. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఇది నాన్న ప్రభా, ఎందుకు నిన్ను ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అంటే, ప్రభా నీవేమై ఉన్న దేవుడో నాకు తెలియదు, కానీ నిన్ను తెలుసుకోగలుగునట్లుగా నీవు నాకు ప్రత్యక్షపరుచుకున్నావు. నా స్థితి దూరమై ఉంది, అంగీకార యోగ్యంగా లేదు, నీకు ఇష్టలుగా ఇంపుగా లేదు. ఆయనను కూడా నీవు నాకు ధృవీకరించలేదు, ప్రత్యక్షపరుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. అందుని బట్టి ప్రభువా నేను కీర్తిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను అంటూ మన హృదయాంతరంగంలోంచి ఒక నూతనమైన స్తుతి కీర్తన తీసుకొచ్చే వారిగా ఉండాలి. మూడవది మనం చూద్దామండి. 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివాము. 10వ వచనం నుంచి మనం ముందుకు కొనసాగించబడ్డాము. ప్రస్తుతానికి 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉన్నాము. ఇందుని గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కనపడదు, వినపడదు, గోచరము కాదు. కొన్ని కనపడవు, కొన్ని వినపడవు, కొన్ని అర్థం చేసుకోవాలన్నా మన జ్ఞానమునకు అవి అర్థము కావు. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచను. ఏం కనపడవు, ఏం వినపడవు, గోచరం కావు. ఆయన నీ గురించి సిద్ధపాటు చేసి నీ కనపడవు అంటున్నాడు. అంతే కదా. దాని గురించి నువ్వు వినపడదు, నీకు నీ మనసు గోచరం కాదు. అవునా? అంత అమూల్యమైనవి, అంత గొప్పవి మన కొరకు సిద్ధపాటు చేశాడా? అవును, అవును. అది మనస్సులో ఆత్మీయంగా చూస్తే అర్థమవుతుంది. కానీ ఇందాక అన్నాడుగా, మనుష్యాత్మతో ఆత్మతో మనం దాని గురించి ఆలోచించి ధ్యానం చేసి చూసినట్లయితే అర్థం కాదు. ఈ దినాన కూడా ప్రభు మనకి ఇస్తూ ఉండిన మాట వాగ్దానము, మనం ప్రేమిస్తూ ఉండిన దేవుడు ఉన్నాడు, మన కొరకు తాను బయలుపరుచుకున్న దేవుడు ఉన్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉన్నాడు, మన కొరకు కొన్ని సిద్ధపాటు చేసిన దేవుడు ఉన్నాడు. మూడవదిగా ఆయన యొక్క సిద్ధపాటు నీ కొరకు, నా కొరకు కొన్ని సిద్ధపాటు చేశాడంటండి. మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, సంఘాల కొరకు, మన ఆత్మీయమైన జీవితంలోని దినదినం మనం ఫలించాలని, ఫలభరితమైన జీవితాలు మనం పొందుకోవాలని ఆయన మన కొరకు సిద్ధపాటు చేసి మనకు బహుమానముగా ఇస్తూ ఉండిన దేవుడు ఉన్నాడు. ప్రభా, నీ యొక్క సంసిద్ధతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా, నేను కీర్తిస్తూ ఉన్నాను ప్రభా, నేను గణపరుస్తూ ఉన్నాను అన్న హృదయాంతరంగంలో నుంచి స్తుతి కీర్తన రావాలి. అయితే ఎవరి కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు అన్నది ప్రశ్న. ఈ వచనంలో ఎవరి కొరకు సిద్ధపాటు చేస్తున్నాడంట? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఏంటంటండి? ఆయనను ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రభు కొన్ని సంసిద్ధపరుస్తూ ఉన్నాడు.
ఆయన సిద్ధపాటు చేసి లోకంలో మనకు కనపడదు, మన చెవులకి వినపడదు, మన హృదయానికి గోచరపు అవదు. అయినను కూడా ప్రభువు మన కొరకు కొన్ని సిద్ధపాటు చేశాడండి. అవి ఎంతసేపు భౌతికమైన అనుకోకూడదు, కొన్ని ఆత్మీయమైనవి, చాలా వరకు ఆత్మీయమైనవి ఆయన మన కొరకు సిద్ధపాటు చేశాడు. మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే అవన్నీ మన జీవితంలో పొందుకోవటానికి అవకాశాలు ఉంటది. మనం ఆయన్ని ప్రేమిస్తూ అక్కడే వచ్చింది షరతు, కమాండ్మెంట్ ఏంటంట, మనం ఆయన్ని ప్రేమించాలి, మనం ఆయన్ని ఇష్టపడాలి, మనం ఆయన్ని హక్కున చేర్చుకోవాలి, ఆయనతో సహవాసంలో ఉండాలి, ఆయనతో సాంగత్యంలో ఉండాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని అనుసరించాలి. ఆయన మార్గమును, ఆయన కట్టడలను, ఆయన నియమములను, ఆయన మన జీవితంలో తలపెట్టిన అనేకమైన మార్గాలలో ఆయన నమ్మకంగా మనము ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వీటన్నిటికన్నా మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన కొరకు ప్రత్యక్షతకు తావిచ్చాడండి. తను ప్రత్యక్షపరచుకోవాలి అనేసి ఏది అసలు రూల్ లేదు కదా. ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు. ఆయన పరలోకంలో ఉండి ఒక తలంపు తలుచుకుంటే చాలు, అయిపోద్ది భూమి మీద. కానీ అలా చేయలే ఆయన. ఆయన ప్రేమ మనకు వెల్లడపరచడానికి ఇష్టపడ్డాడు, తెలియపరచాలనుకున్నాడు. తెలియపరచడం మాత్రమే కాదు కానీ ఆయన ప్రదర్శించడానికి ఇష్టపడ్డాడండి. ఎక్కడ? ఆ శిలువలో. ఎవరెదుట? తృణీకరింపబడిన వారు, నీచులు, భక్తిహీనులు, బలహీనులు అయిన మన కళ్ళ ఎదుట తన ప్రేమను కనపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మొట్టమొదటి మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు ప్రత్యక్షతను ఆయన కనపరిచాడు. రెండవది, ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు కొంత సిద్ధపాటును ఆయన రెడీ చేశాడు, ప్రిపేర్ చేశాడు, కొంత సిద్ధపాటు చేశాడు. ఉదయకాల సమయమున ఈ దినాన మనము లోకంలోకి వెళ్తూ ఉన్న సమయమున ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపాటు చేశాడు మనకైతే తెలియదు కదా. మనుషాత్మ, లౌకికాత్మ, జ్ఞానం తెలియదు, ఆయన సహాయత అనేది తెలియదు. కాబట్టి మనము ప్రభా నా కొరకు నువ్వు సిద్ధపాటు చేసింది ఏమిటి అంటూ ప్రార్థిద్దాము. రెండవదిగా, ప్రభా నేను ఎన్నుకున్నావయ్యా, ఈ లోకంలో ఈ విధంగా ఉంటాను నువ్వు ఎన్నుకున్నావు, అందుని బట్టి నీకు కీర్తిస్తూ ఉన్నాను. అనేక పనుల ద్వారా, వస్తువుల ద్వారా, సంఘటనల ద్వారా, సందర్భాల ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, కనబరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. ఈ నూతనమైన దినమును స్మరించుకుంటూ ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థనలో ముందు కొనసాగింపబడదాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు ఇచ్చిన వాక్యమును బట్టి, తలంపులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన ప్రభు, మీ పాదాలకు వందనములు, స్తుతులు. మీరు మాతో ఉన్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, మా స్థితి ఇది కాదు, దూరమైన స్థితి, చచ్చిన స్థితి అయినను మీరు నిలబెట్టాడు, బ్రతికించారు, అందుని బట్టి మీకే స్తుతులు. అయ్యా ప్రభు, మీరు సిద్ధపాటు చేసినవన్నీ మేము పొందుకోగలిగినట్లుగా మీ ఏర్పాటును బట్టి మీకే కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాకు కనపరుచుకోవటానికి మీరు ఇష్టపడుతున్న దేవుడు బట్టి మీకే స్తుతి, ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపా కనికరం మా మీద చూపించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్.